నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం నా దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు కదా, వీళ్ళలో నేను రెగ్యులర్ హ్యాబిట్స్ అంటే అలవాట్లు ఏమున్నాయో కూడా అడుగుతాను. అందులో ఆల్కహాల్ ఒకటి, అంటే మద్యం సేవిస్తున్నారా అని కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో కొంతమంది అది చెప్పడానికి ఇబ్బంది పడతారు, కానీ మద్యం తీసుకుంటే వాళ్ళకి కొంతమందికి ఫస్ట్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్షువల్ యాక్ట్కి వెళ్ళే ముందు వీళ్ళు మద్యం తీసుకొని కొంతమంది అలా అలవాటు చేసుకుంటారు. ఫస్ట్లో వాళ్ళకి బాగానే ఉంటుంది, బట్ రాను ఏంటి అంటే మద్యానికి అలవాటు పడిపోయి ఈ సెక్షువల్ యాక్ట్ చేయలేకుండా ఇబ్బంది పడుతుంటారు. అంటే ఇది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అంటే ఈ నరాల బలహీనతకి ఆల్కహాల్ ఒకటి కాజ్ కావచ్చు. దయచేసి ఈ ఆల్కహాల్ని సెక్షువల్ యాక్ట్కి కానీ దానికి బానిస అవ్వడానికి కానీ ఇబ్బంది పడకండి, దాని నుంచి బయటపడాల్సిందే. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఈ ఆందోళన, ఈ తెలియని ఆందోళన అనేది ప్రైమరీగా తగ్గి, అంటే ట్రాన్సియంట్గా, అంటే 1 or 2 hours వాళ్ళు ఈ మద్యానికి లోబడడం వల్ల వాళ్ళకి ఆందోళన తగ్గిపోయి ఆ సెక్షువల్ పర్ఫార్మెన్స్ మీద ఇబ్బంది కాకుండా వాళ్ళ సెక్స్ పర్ఫార్మెన్స్ పెరుగుతున్నట్టు వాళ్ళు అనుకుంటారు. సో దాంతో ఏంటి అంటే వాళ్ళు సెక్స్ చేయగలరు అనుకొని మద్యం సేవించి చేస్తూ ఉంటారు. రాను ఏమవుతుంది అంటే ఈ యాంగ్జైటీ యూజువలీ టాలరెన్స్ వచ్చేస్తుంది. ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కానీ వాళ్ళకి అదే విధంగా యాంగ్జైటీ ఉండడం, ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నగా పొటెన్సీ అనేది తగ్గుతుంది. లాంగ్ టర్మ్లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం లాంగ్ టర్మ్గా ఉంటే వాళ్ళకి అసలు సెక్షువల్ డిజైర్ కూడా పడిపోతుంది, అంటే సెక్స్ చేయాలన్న కోరికలు కూడా ఇబ్బంది కావచ్చు. అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆబ్వియస్గా అంగస్తంభన ఇష్యూసు, నరాల బలహీనత, సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు అంగం గట్టిపడకపోవడము, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషను అంటే త్వరగా అంగం స్తంభించిన వెంటనే స్ఖలనం జరిగిపోవడము, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కొద్ది గొప్ప వీళ్ళకి ఫస్ట్లో కంట్రోల్ ఉంటుంది, కానీ తర్వాత ఈ యాంగ్జైటీ పెరిగిపోతుంది ఆల్కహాల్లో కూడా, అది రావడము. ఓవరాల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ను ఆల్కహాల్ మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. సో ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి. ఈవెన్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్తో ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ ఫస్ట్ అవాయిడ్ చేయమంటాము. వాళ్ళు అవాయిడ్ చేయలేకపోతే, అంటే అడిక్షన్లో ఉండి దానివల్ల, అంటే ఆల్కహాల్ వల్ల విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. ఆల్కహాల్ ఆపేసిన 6 hours నుంచి 24 hours లోపల వాళ్ళకి విత్డ్రావల్ సిమ్టమ్స్, అంటే బ్రెయిన్ ఆల్కహాల్కి అలవాటు పడిపోతుంది కదా. ఎప్పుడైతే ఆల్కహాల్ తీసేస్తామో నిద్ర పట్టకపోవడం కానివ్వండి, చేతులు వణకడం కానివ్వండి, అబ్నార్మల్ ఆలోచనలు రావడం, థాట్ ప్రాసెస్లో ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే ఒకళ్ళ మాట వినరు వాళ్ళు, అబ్నార్మల్గా ప్రవర్తిస్తూ ఉంటారు, బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. వాళ్ళని ఫస్ట్ ఆల్కహాల్ నుంచి బయటపడేయాలి. అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నార్మల్ మనుషులను చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్, అంటే మనం మాట్లాడుకుంటాం కదా, లైక్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆల్కహాల్ తీసుకొని వాళ్ళు రకరకాల మందులు వాడి ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి మళ్ళీ వేరే రకమైన మందులు ఇస్తే ఇబ్బంది పడతారు. అందుకని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని డిస్కంఫర్ట్ కానీ ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి ట్రీట్ చేయొచ్చు. సో ఆల్కహాలిక్స్ ఫస్ట్లో తీసుకున్నప్పుడు, ఇప్పుడు లైక్ మనం మాట్లాడుకుంటుంటాం, వయాగ్రా ఫస్ట్లో తీసుకున్నప్పుడు బాగుంటుంది, తర్వాత డోస్ ఇంక్రీజ్ చేసుకున్నా పని చేయదు. అదేవిధంగా ఈ ఆల్కహాల్ కూడా ఫస్ట్లో దానికన్నా త్వరగానే టాలరెన్స్ వచ్చేస్తుంది దీనికి. సో ఆల్కహాల్ లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళు డిజైర్ తగ్గిపోవడం, సెక్స్ చేయాలి కోరికలు తగ్గిపోవడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావటం, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉండడం, ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అన్ని ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఈజీగా మనము యూజ్ చేసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.